ఏనుగును అంధులు బుద్ధుని కథలోని మర్మం. ఏనుగు మరియు అంధుల కథ అనేది పురాణగాథ. ఇది అనేక సంస్కృతులలో చెప్పబడిన పాఠం. ఈ కథ మన దృష్టి పరిమితులు మరియు అవగాహనను విశదీకరించడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏనుగు యొక్క ఒక భాగాన్ని మాత్రమే చూస్తున్నారా అనే ప్రశ్న మనం జీవితంలో ఎదుర్కొనే పరిమిత దృష్టి గురించి ఆలోచన చేయమని ప్రేరేపిస్తుంది. బుద్ధుని కథలో అంధులు ఏనుగును అన్వేషిస్తూ తమ స్వంత అనుభవాల ఆధారంగా విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ఈ కథ మనం ఎక్కువగా కొంత భాగాన్ని మాత్రమే చూస్తామనే విషయం తెలియజేస్తుంది. ఏనుగు అంధులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. వారు తమ చేతులతో దాని వివిధ భాగాలను అన్వేషిస్తారు. ప్రతి వ్యక్తి ఏనుగు అనేది ఏమిటో గురించి తన మనస్సులో ఒక భిన్న భావన కలిగి ఉంటాడు. అంధ పురుషులు తమ అనుభవాలను వివరిస్తూ విభిన్న అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఏనుగు యొక్క వివిధ భాగాలను మాత్రమే అనుభవించి వారు తమ స్వంత నిర్ధారణలతో తర్కం చేస్తారు. ఏనుగు దగ్గరికి వచ్చిన మొదటి వ్యక్తి దాని దంతాన్ని తాకి ఇది తాడు లాంటిది అని చెప్పాడు. అతనికి అది బలమైన సన్నని తాడు అనిపించింది. రెండవ వ్యక్తి ఏనుగు పొట్టను తాకి గోడ లాంటిది అని అన్నాడు. అతనికి అది విస్తారమైన దృఢమైన గోడలా అనిపించింది. దాని పరిమాణం అతన్ని ఆశ్చర్యపరిచింది. మూడవ వ్యక్తి ఏనుగు తోకను పట్టుకుని ఇది వ్రేలు లాంటిది అని చెప్పాడు. అతనికి అది కొవ్వైన పట్టు లాంటి అనుభూతి కలిగించింది. అది సులభంగా కదిలేది. నాల్గవ వ్యక్తి ఏనుగు కాలి తాకి ఇది స్తంభం లాంటిది అని అన్నాడు. అతనికి అది పెద్ద బలమైన స్తంభంలా అనిపించింది. ఇది భూమిని గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. ఐదవ వ్యక్తి ఏనుగు చెవి పట్టుకుని ఇది పంకు లాంటిది అని చెప్పాడు. అతనికి అది పెద్ద పతనమైన పంకు లాగా అనిపించింది. ఇది గాలిలో సులభంగా కదిలేది. ఏనుగు పొడవును కర్రతో పోల్చిన వ్యక్తి తన అభిప్రాయాన్ని బలంగా నొక్కి చెబుతాడు. అతనికి ఏనుగు కదలికలు శక్తి కూడా అదే విధంగా అనిపిస్తాయి. వివిధ అభిప్రాయాల మధ్య తర్కం ఉత్పన్నమవుతుంది. ప్రతి వ్యక్తి తన అనుభవాన్ని నిజమేనని నమ్ముతాడు. ఇది మనం భావించే పరిమిత దృష్టి అర్థం చేసుకోవడంలో లోటును సూచిస్తుంది. బుద్ధుని కథ మనకు సమగ్ర దృష్టి అవసరాన్ని తెలియజేస్తుంది. ఒకే పార్శ్వాన్ని చూసి తీర్పు ఇవ్వడం కన్నా మొత్తం దృశ్యానికి అర్థం చేసుకోవడం ముఖ్యమని బోధిస్తుంది. వివిధ అభిప్రాయాలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మనకు తెలిసిన పరిమిత దృష్టి వల్ల మన ఆలోచనలు సరిగా ఉండవని తెలుసుకోవడం అవసరం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. బుద్ధుని సందేశం సహనం, అర్థం చేసుకోవడం అనే గుణాలను ప్రోత్సహిస్తుంది. ఇతరుల దృక్కోణాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం జీవితంలో మరింత జ్ఞానాన్ని పొందగలుగుతాము. బుద్ధుడి సందేశం సహనం మరియు అర్థం చేసుకోవడం గురించి చక్కగా వివరిస్తుంది. మనం ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవడంలో సహనంతో ఉంటే మనం నిజమైన సత్యాన్ని తెలుసుకోగలుగుతాము. జీవితంలో వివిధ దృక్కోణాలను చూడడం అనేది విస్తృత దృష్టిని అందిస్తుంది. మనం ప్రతి అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తే మన నిర్ణయాలు మరింత జాగ్రత్తగా మరియు సమర్థవంతంగా ఉంటాయి. ఈ కథ నేటి ప్రపంచంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. విభిన్న అభిప్రాయాలు మరియు భావజాలం మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకోవడం సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడానికి అవసరం. మనం మన దృష్టిని విస్తరించడానికి ఇతరుల అభిప్రాయాలను వినడం, ఆలోచించడం, అవగాహన చేసుకోవడం ముఖ్యం. ఈ విధానం మన ఆలోచనా విధానాన్ని మరింత సవరణ చేస్తుంది. పూర్తి చిత్రాన్ని గ్రహించడానికి మన కళ్ళు తెరవడం అవసరం. మనం ప్రతి అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం ద్వారా జీవితం మరింత సార్థకం అవుతుంది.